అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపే ప్రజలపై భారాలు మోపిందని కర్నూలు జిల్లా వైసీపీ నాయకులు విమర్శించారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కర్నూలులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని, అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు చేశారని, ఇప్పుడు 6 నెలల్లోపే విద్యుత్ ఛార్జీలు ఎలా పెంచుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలపై విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానికే చెల్లిందన్నారు. వైసీపీ ప్రభుత్వం కన్నా ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పి అప్పుడు ఇస్తున్న పథకాలు కూడా ఇవ్వటం లేదని కాటసాని అన్నారు. బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీని ఎన్నికల హామీలను నెరవేర్చాలని ఒత్తిడి చేయాలన్నారు. అనంతరం పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుకలు మాట్లాడారు. అందరికీ నమస్కారం. మా కార్పొరేటర్లకు, నాయకులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా కరెంటు ఛార్జీల మీద, తెలుగుదేశం పెంచిన ఛార్జీల మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బాబు షూరిటీ, వీరబాదుడు గ్యారంటీ అంటే ఎలక్షన్ల ముందు ఛార్జీలు పెంచమని ప్రజలకు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను కూడా తొంగలో తొక్కి చంద్రబాబు నాయుడు ఈ 6 నెలల్లోనే 2 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది. ఫస్ట్ 6,72,000 కోట్లు ఫస్ట్ పెంచడం జరిగింది. రెండవసారి ట్రూప్ ఛార్జీల కింద మళ్ళా ఒక 9,412 కోట్లు పెంచడం జరిగింది. అంటే 6 నెలల్లోనే 15,485 కోట్లు మొత్తం ప్రజల మీద భారం మోపడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు ఆయన ప్రజలు మోసం చేయడంలో బాబు బ్రాండ్ అంబాసిడర్ మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సింది. మనం ఆయన మొట్టమొదటిసారి నుంచి కూడా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రజల ముందర ఎలక్షన్లో వాగ్దానం చేస్తారో, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మాత్రం అవన్నీ కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసే నైజం కలిగిన వాడు చంద్రబాబు నాయుడు అని మనకు అందరికీ తెలుసు. ఎలక్షన్ల ముందర అందరికి కూడా మాటలు చెప్పడం జరిగింది. మేము సూపర్ 6లు పెట్టాం, మీకు అందరికి కూడా జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ మేము పథకాలు ఇచ్చేస్తాం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే డబుల్ ఇస్తామని చెప్పాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ఏమో కానీ చంద్రబాబు నాయుడు డబుల్ ఇస్తాడని జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. కేవలం ఒక పింఛన్ పథకం తప్ప అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏం కూడా ఇవ్వని పరిస్థితి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మనం చూడడం జరుగుతుంది. కానీ అదే చంద్రబాబు నాయుడు ప్రజల ముందర మీరు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కరెంటు ఛార్జీలు పెంచినారు, మీరు ఖచ్చితంగా మీరు కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు ఆయన ఒక పిలిపియడం జరిగింది. మనం కరెంటు ఛార్జీలు తగ్గడానికి మనం అందరూ కూడా ధర్నాలు చేయాలా, ఖచ్చితంగా చేయాలని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 7 సార్లు 8 సార్లు కరెంటు బిల్లు పెంచితే చంద్రబాబు నాయుడు 6 నెలల్లోనే 15,482 కోట్లు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు. మొత్తం ఈరోజు ఒక్కసారి చూసుకుంటే మనం ఈ 9,412 కోట్లను కూడా ఒక్కసారి ఇంధనం సర్దుబాటు ఛార్జీల కింద ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసేది ఒక యూనిట్కి ఎంత వస్తుందంటే 92 పైసల రూపాయలు. ఖచ్చితంగా ఒక యూనిట్కు 92 పైసలు అదనంగా మనం చేయాల్సిన పరిస్థితి. అంటే వచ్చే నెల జనవరి నుంచి ఆ ఛార్జెస్ ఖచ్చితంగా ప్రతి ఒక్క యూనిట్ కూడా 92 పైసలు చేయడం జరిగింది. అదే దీపావళి పండుగ రోజే రాష్ట్ర ప్రభుత్వం మీద 6,072 కోట్ల రూపాయలు కూడా కోట్ల భారం. ఈ ఛార్జీలను యూనిట్కు 1.27 పైసలు చొప్పున నవంబర్ నెల నుంచి వసూలు చేసే విధంగా తాజా ఛార్జీలతో కలిపి జనవరి నుంచి యూనిట్కు 2.19 పైసలు అంటే అదనంగా మనం ఇప్పుడు కట్టేదానికంటే అదనంగా ప్రతి ఒక్క దేశము జనసేన బీజేపీ
తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద మేము పాదయాత్ర చేసాము, మేము ధర్నాలు చేసాము, అది ఇదని మాట్లాడు. అంటే ఆడ తెలంగాణ ప్రభుత్వంలో చేసినప్పుడు ఈడ మీరు అధికార పార్టీలో భాగస్వాములైన మీరు బీజేపీ పార్టీ వాళ్ళు మీరు ఎందుకు తెలుగుదేశాన్ని ప్రశ్నించలేకున్నారు? అంటే ఆడ తెలంగాణలో మీ పార్టీ స్టాండ్ ఒకటి, ఈడ ఆంధ్రప్రదేశ్లో ఉండే పార్టీ స్టాండ్ ఒకటే. మీరు అంతటా కూడా మీరు తెలంగాణలో ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలనుకుంటున్నారో ఈడ కూడా మీరు కూటమిలో మీరు నిలదీయాల్సిన అవసరం లేదు. కూటమిలో మీరు భాగస్వాములే. మీరందరూ కలిసి మీరు మేనిఫెస్టో మొత్తం అన్ని పెట్టండి. అవన్నీ కూడా సూపర్ 6 పథకాలు, అవన్నీ కూడా దాన్ని అదేవిధంగా ఎలక్షన్ల ముందర కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన మీరు ఖచ్చితంగా ఈ మాటల మీద అయితే తెలంగాణ ప్రభుత్వంలో ఏ విధంగా మీరు చేయాలనుకుంటున్నారో ఈడ కూడా వచ్చి మీరు చేసి ప్రజలకు మంచి చేయాలని బీజేపీ పార్టీ నాయకులను కోరడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు 200 చెల్లించి ఖాతాలు ఓపెన్ చేస్తే 1500 డబ్బులు వస్తాయని రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. మహిళలందరూ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి 200 కట్టి ప్రచారం తమ ఖాతాలు ఓపెన్ చేయడం జరుగుతుంది. నిజంగా ఇది ఎట్లా ఉందంటే ప్రభుత్వం నుంచి ఏ స్కీము అందుతలేదు. ఏదో ఒకటి ప్రజల ద్వారా ఏదో ఒకటి వస్తే 1500 అందుతాయని వాళ్ళు ఏం చెప్పినా నమ్మి వాళ్ళ డబ్బులన్నీ వెచ్చించి నిజంగా ఒక్కొక్కరి దగ్గర నుంచి 200 వసూలు చేస్తున్నారంటే ప్రభుత్వం ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ప్రజలు ఏం తెలియక ఊకే గుడ్డిగా నమ్ముతూ ఏదో ఒకటి వస్తుందనే ఆశతో వెళ్ళి వాళ్ళు ఇటువంటి పనులు చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వము ఏమేం పథకాలు అమలు చేస్తున్నారో అవన్నీ కరెక్ట్ గా తెలుసుకొని మీరు ఎక్కడికైనా ఏమైనా చేసేటప్పుడు ఆలోచించి చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఇటువంటి ఏవి దొంగ మాటలు నమ్మకుండా ప్రజలు మంచేదో చెడేదో అంటే ఏవేవి అబద్ధాలు చెప్తున్నారో అవన్నీ చూసుకొని ప్రజలు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు ఈ 6 నెలల్లోనే సుమారు 15 కోట్ల పైగా పెంచడం జరిగింది. ప్రజలకు ఎంత భారం పడిందో, జీవనశైలి ఎంత కష్టంగా మారింది అనేది ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. బాబు షూరిటీ భవిష్యత్తుకి ఏమాత్రం గ్యారంటీ లేదని ప్రజలు ఇప్పటికే తెలుసుకోవడం జరిగింది. కాబట్టి మీ ద్వారా ఒకటే డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వానికి, కరెంట్ ఛార్జీలతో పాటు ఇతర ఛార్జీలు కూడా తగ్గించి కొంచెం ప్రజలపైన భారం పడకుండా చేయాలని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.